హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేటిస్త్రీ. మీ అందరి కోసం ఒక టేస్టీ అండ్ హెల్దీ సూప్ రెసిపీ బీట్రూట్ చనా సూప్. దీనికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్, కాబులి చనా, పసుపు, ఉప్పు, మేగడ, బిర్యానీ ఆకు, నిమ్మకాయ రసం, మిరియాల పొడి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పుదీనా. తయారు చేసుకునే విధానం: ముందుగా చనాని సోక్ చేసుకోవాలి 8 అవర్స్. మీ ఇష్టం, నైట్ అంతా సోక్ చేసుకోవచ్చు, ఎలా అయినా పర్లేదు. సోక్ చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసి దీన్ని మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత ఇలా ఒక కుక్కర్ తీసుకొని దీంట్లో బీట్రూట్, పుదీనా, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్ ఇవన్నీ దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఒక బిర్యానీ ఆకు, కొంచెం ఉప్పు, సూప్కి సరిపోయినంత వేసుకోవచ్చు, బిర్యానీ ఆకు, పసుపు వేసి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దీంట్లో వీటిని 4 to 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఇదిగోండి, విజిల్స్ వచ్చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని కొంచెం ప్రెషర్ పోయిన తర్వాత కుక్కర్ విజిల్ ఓపెన్ చేసి ఇది కొంచెం బాగా చల్లగా అయిన తర్వాత దీన్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. దీంట్లో ఇందాక చనా చూపించాను కదండి, అందులో కొన్ని చనా ఉంచుకొని కొన్ని చనా దీంట్లో వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కుక్కర్లోది ఇలాగ ఒక గిన్నెలో వేసుకుంటే, అంటే వాటర్ ఉంది కదా, వాటర్ తర్వాత సూప్లో యూజ్ చేసుకోవచ్చు. అందుకని ఇలా స్ట్రెయిన్ చేసుకొని చల్లార పెట్టుకుంటే త్వరగా చల్లగా అవుతుంది. ఇందులోని బిర్యానీ ఆకు వేసాం కదా, ఈ బిర్యానీ ఆకు తీసి మనం దీన్ని పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇలాగ స్మూత్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకొని ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఈ మిక్సీ జార్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసి బీట్రూట్లు కలిపేసుకొని ఒకసారి స్ట్రెయిన్ చేసుకుందాం. ఇదిగోండి, ఇలాగ స్ట్రెయిన్ చేసుకున్నాం కదా, కొంచెం అంటే ఇందాక వాటర్ స్ట్రెయిన్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ వాటర్ కూడా ఇందులో కలిపేసుకున్నాము. ఇదిగోండి, ఇలాగా కన్సిస్టెన్సీ అనేది ఇలాగా ఉంచుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న ప్యాన్లో మనం రెడీ చేసుకున్న బీట్రూట్ పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. వేసుకున్నాక దీంట్లో మిరియాల పొడి వేసుకోవాలి. టేస్ట్కి తగినంత చూసుకొని మీకు ఎంత కావాలో అంతా చూసి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ మేగడ ఉంటే వేసుకోండి, లేకపోయినా పర్వాలేదు. మేగడ వేసుకొని ఇదంతా బాగా ఉడికించుకోవాలి. ఇది కొంచెం ఇలా ఉడుకు స్టార్ట్ అవుతుంది కదండి, స్టార్ట్ అవుతున్నప్పుడు కొంచెం చెనా పక్కన ఉంచుకోవాలని చెప్పాను కదా, ఆ చెనా దీంట్లో వేసుకోవాలి. దీంట్లో వేసుకొని ఇది బాగా మరిగించుకొని ఒకసారి టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇది కూడా చాలా త్వరగా చక్కగా అయిపోద్ది, ఎందుకంటే చెనా వేసాం కదా. ఒకసారి టేస్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది కూడా అడ్జస్ట్ చేసుకొని ఇలాగా ఉడుకుతుంది కదా, ఇది ఇలా ఉడుకుతుంది కదండి. ఈ పైన ఇక ఇలా ఎల్లోగా వస్తుంది కదా, ఇది కొంచెం ఇలా తీసేసుకుంటే చాలామందికి పల్సెస్ అవి తిన్నప్పుడు కొంచెం గ్యాస్ ఫార్మింగ్ అది అంటారు కదా, అది ఉండకుండా ఉంటుందండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలా పైన వచ్చి తట్టని తీసేసుకుంటే అలాంటి గ్యాస్ ఫార్మింగ్ అలాంటివి ఏమీ ఉండవు. ఇదిగోండి, ఇది ఇలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కిందకి దించుకొని ఇలా దించుకున్నాం కదండి. ఇప్పుడు దీంట్లో కొంచెం లెమన్ జ్యూస్ అండి, మీకు టేస్ట్కి తగినంత కొంచెం లెమన్ జ్యూస్ మీకు కావాలి అంటే వేసుకోవచ్చండి, లేకపోయినా పర్వాలేదు. ఇదంతా వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే బీట్రూట్ చనా సూప్ రెడీ. ఇది చాలా ఫిల్లింగ్గా ఉంటుంది అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.